సార్ మీ పేరేంటి సార్? సురేష్ అండి. ఏం చేస్తూ ఉంటారండి? ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ అండి. ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. ఏం సార్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది సార్? మరి మీరు ట్రాన్స్‌పోర్ట్ అంటే బేసిక్‌గా పెట్రోల్ కావాలా? ఈరోజు గవర్నమెంట్ పెట్రోల్ బాదుడే చేస్తోందంట. మీ మీద కూడా భారం వేస్తూ ఉందంట. నిజమెంత ఉందంట? నిజంగానే గవర్నమెంటే కావాలని చేస్తుందా? లేకపోతే విదేశాల్లో ఉన్న ప్రభావం వల్ల పెట్రోల్ ఛార్జీలు పెరిగినాయి అంటారు ఇక్కడ? ఏవండీ ఇప్పుడు పెట్రోల్ పెరిగిందంటే యుద్ధం వచ్చింది. చూస్తానే ఉన్నారు. దానివల్ల పెరిగింది. అయినా కేంద్ర పరిధిలో ఉంది అది. దానికి బోలెడు లాస్ ఉంది. ఆ లాస్ వల్ల పెంచింది బయట అన్ని స్టేట్లలో పోల్చుకుంటే మనకు పెరిగింది బాగా తక్కువ. ₹3 పెంచారు. బయట అన్ని స్టేట్లలో చూసుకుంటే ఇంకా ఎక్కువ పెరిగింది. అలాగే ఇప్పుడు అంతకుముందు ఏమన్నారండి, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొడాలి నాని గారు వీళ్ళంతా తెలీదా, ఆ మాత్రం పిచ్చిగా ఉన్నారు మీరు, బొంకుల్లో ఆయిల్ పెరిగితే కేంద్రం పెంచుద్దని తెలీదా ఏంటి, స్టేట్ ఏం చేసి దానికి అనే ఎన్నో రకాల మాటలు చెప్పారండి. అయినా మా ట్రాన్స్పోర్ట్ వీళ్ళు ₹2 ₹3 ఆయిల్ పెరిగిందన్న ఇబ్బంది ఏమి కాదు. కానీ అండి రోడ్లు బాగున్నాయి. ఇవాళ ఇదివరకు రోడ్లు అంటే 100 కిలోమీటర్లు వెళ్ళాలంటే 4 గంటలు పట్టే రోడ్లు ఉన్నాయి ఒక్కోసాట. ఇవాళ 100 కిలోమీటర్లు 2 గంటలు వెళ్ళిపోయే ఇది ఉంది. అందువల్ల ఏంటంటే ₹3 ₹3.5 పెంచినందువల్ల అంటే ఇప్పుడున్న రోడ్లకి మాకేం పెద్ద అంత ఇబ్బంది ఏం పట్టలేదు, అంత బాగా పట్టలేదు. మీకు ఎలా మిగులుతుందండి మరి మామూలుగా పెట్రోల్ అంటే మేము కస్టమర్ దగ్గర ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ ₹3 పెరిగింది అనుకోండి, కస్టమర్ దగ్గర మాకు ఎంత పెరిగిందో ఆ పర్సంటేజ్ ప్రకారం అతను కిరాయి ఒక 500 అడిగి పెట్టుకుంటామండి. మనం వెళ్ళే దూరాన్ని బట్టి కస్టమర్ని అడిగి పెట్టుకుంటాం. బాధలు చెప్తాం, ఇది అండి ₹3 పెరిగింది ఏం చేయమంటారు ఏంటి అని మనం చెప్తాం. మా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ నుంచి మాకు అది ఎప్పటి నుంచో అనాదిగా ఉందండి. నాకు ₹28 నుంచి తెలుసండి ఈ ఫీల్డ్లో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో. ఇవాళ మొన్నటిదాకా ₹199 ఉంది. మధ్యలో ₹2-3 తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పెరిగింది ₹2-3. కానీ రోడ్లు టోల్ గేట్లు వసూలు చేయలేదు. కానీ రోడ్లు మాకు బాగున్నాయి కాబట్టి టోల్ గేట్లు కడుతున్నాం. పెద్ద మాకేం అంత భారం ఏం లేదండి. అంటే నిజంగానే పేద ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగానే ఈ గవర్నమెంట్ పరిపాలన చేస్తుంది అంటారు ఈ విషయాల్లో, పెట్రోల్ డీజిల్ వ్యవహారాలు? పెట్రోల్ డీజిల్కి గవర్నమెంట్కి ఏంటండి సంబంధం? కేంద్రంలో ఉంటుందండి. వీళ్ళ చేతిలో, మన రాష్ట్ర నాయకత్వం చేతిలో ఏముండదండి, కేంద్రం చేతిలో ఉంటుంది, పెంచినా తగ్గించినా. అలాగని మనం అనడానికి లేదండి. అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు ఈయన చేసే అన్నీ కూడా, చంద్రబాబు నాయుడు గారు చేసే అన్నీ కూడా బాగున్నాయండి. ఎందుకంటే ముందు బయట గొడవలు లేవండి. ఒక రకంగా చూసుకుంటే ఈ రప్ప నరకడాలు, రప్ప లేకపోతే మేము వచ్చాక మిమ్మల్ని లేపేస్తాం అంటారు ఏంటి. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అగనిస్ట్ అండి, క్రైమ్ కి అగనిస్ట్ ఉంటారు ఆయన. అందుకని అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సెస్సులు ఉంటాయి, వాటిలో తగ్గించే అవకాశాలు ఎంత మాత్రం ఉన్నాయంటారు? నిజంగానే కావాలనే గవర్నమెంట్ పెంచుకుంటూ పోయింది. గతంలో మనం చూసాం, కరోనా టైంలో చాలా స్టేట్లు తగ్గించిన వ్యవహారం కూడా చూసాం కొన్ని స్టేట్లు. ఇప్పుడు ఎందుకు తగ్గలేకూడదు అనే మాట వాళ్ళు మాట్లాడుతున్నారు, వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మనకు తెలిసినంత వరకు అండి ఇప్పుడు ఏమవుతుందంటే కేంద్రంలో యుద్ధం జరగడం వల్ల ముందు భవిష్యత్తు కోసం అని ఏమన్నా దానికి సంబంధించి పరికరాలు కొనటము ఇంకోటో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ అంటే అది అనుకుంటున్నా. కేంద్రం నుంచి తగ్గించడానికి కూడా ఏంటంటే ఇప్పుడు మన యుద్ధం జరిగిందండి, రేపు మన దగ్గరకు వస్తే ఏమేమి అవుద్దు అని భయం. దానివల్ల మన P4 కొన్నారండి, మెషిన్ S4 కొన్నారండి. అలా ఎన్నో 100 కోట్లు అది. అలాగా 1,000 కోట్లు, 100 కోట్లు కూడా కాదు, 1,000 కోట్లు అలా ఏదన్నా కొన్నారు. దానికి తగ్గట్టుగా ఏదైనా అవసరం అవుతుందేమోనని మా ఉద్దేశం అండి. యుద్ధం జరుగుతుంది, క్రూడ్ ఆయిల్ రేటు పెంచారు వాళ్ళు కూడా. అంటే ఆల్టర్నేటివ్ ఏదైతే ఆయిల్ ఉందో దానికోసం జరుగుతుందంటారు ఈ వ్యవహారం అంతా. ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు ఈ 4 తీసుకొచ్చారు ఏదైతే, దానికి కూడా వాడుతున్నారని నా ఉద్దేశం అండి. ఎందుకంటే మన యుద్ధం చూశారు, ఎన్ని రోజులు జరుగుతుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూసాం, 4 ఏళ్ల నుంచి జరుగుతుంది. మిసైల్స్ కొనాలి. అలాంటిది ముందు భవిష్యత్తులో ఏమన్నా ఇబ్బంది వస్తే కావాల్సి వస్తుందని ఏమన్నా కొంచెం పెంచుంటే ఉంటుంది. మరి ఈరోజు చూస్తా ఉన్నాను, నిన్న కూడా వైసీపీ వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వమే భారం వేస్తున్నాం పేద ప్రజల మీద, మేము చేసిన దానికి పట్టించుకోవట్లేదు, పేద ప్రజలు అంటే లెక్కలేదనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ నాయకులు. ఏమంటే వాళ్ళు మాట్లాడటానికి అది ఆశ్చర్యపదం అండి. వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఉన్నప్పుడు అండి ఇదే కొడాలని చెప్పాడు కదండి, మాకేం సంబంధం, మీరు మమ్మల్ని మీద పడతారు ఏంటని అనే మాటలు మాట్లాడాడండి ఆ రోజున. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఎలా ఇది చేస్తారండి, అది ఇబ్బందికరమైన విషయం అండి. అది 2 ఏళ్ళు అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చి, ఏం మార్పులు చూసారంటారు? రాబోయే రోజులు ఇంకా మార్పులు రావచ్చు. 2 ఏళ్ళు అయిపోయినా సరే పెన్షన్లు అండి డోర్ టు డోర్ ఇస్తున్నారు. 4,000 పెన్షన్ ఇస్తున్నారు. ఏ స్టేట్లో ఉంది చెప్పండి 4,000 పెన్షన్? ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప 4,000 పెన్షన్ పలానా స్టేట్లో ఉందని చెప్పండి మీరు. 4,000 పెన్షన్ డోర్ టు డోర్ ఇస్తున్నారు. ప్రతిదీ సూపర్ 6లో చెప్పిన ప్రతి హామీ
ఏంటి 99% హామీలన్నీ పూర్తి చేశారండి. ఆ? ఇంకా ఇంకా దేనికోసమని జనాలు వ్యతిరేకంగా చెప్పండి. అంటే పథకాల పేరు చెప్పి దోచుకోవడం దాచుకోవడం తప్పితే ఏం జరగట్లేదు ఈ అది గవర్నమెంట్. వైసీపీ వాళ్ళు చేసే పని అండి. దోచుకుంటాం, దాచుకుంటాం. లిక్కర్కి లిక్కర్ వాళ్ళ టైంలో లిక్కర్ అమ్మారండి. ఎప్పుడన్నా వాళ్ళు స్కానర్ పెట్టి డబ్బులు ఇస్తున్నారండి? స్కానర్ లేకుండా డబ్బులు ఇస్తున్నారు. దోచుకుంటాం, దాచుకుంటాం అంటే అదండి. లెక్కల్లో రాకుండా ఉంటుందండి. ఇప్పుడు స్కానర్లు వచ్చేసి ప్రతిదీ డిజిటల్ అంటున్నారు. టోల్ గేట్ కూడా వెళ్ళి అక్కడ ఆగకుండా వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారండి. ప్రతిదీ డిజిటల్ అయిపోయింది. ఇంక ఇప్పుడు స్కామ్ చేసే ఉండడానికి దానికి ఏంటంటే ప్రూఫ్ ఏంటండి? మరి ఇక్కడ చూసుకుంటే మీరు ఏదో టోల్ గేట్లు అంటున్నారు, గతంలో టోల్ గేట్ వ్యవస్థ ఎలా ఉండేదండి, ఇప్పుడు ఎలా ఉందండి? ఇదివరకు అండి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఆగాల్సి వచ్చేదండి ఒక టోల్ గేట్ దగ్గర. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఆగే పరిస్థితి కూడా లేదండి. ఒక 5 నిమిషాలు కూడా ఆగుతుందని ఇప్పుడు ఈ మధ్యకాలంలో తెలియదండి. మాకైతే ఏం ఇబ్బంది లేదండి. ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ తరఫు నుంచి మాకైతే ఏం ఇబ్బంది లేదు. అంటే ఈ భారం ఇప్పుడు మీ కస్టమర్ల మీద వేస్తారు అనే మీకు ఏమన్నా ఉందంటారా? కస్టమర్ల మీద భారం పడుతుంది అనే ఆలోచన ఏమన్నా? ఏమన్నా కస్టమర్ మీద భారం అంటే అంత ఓవర్గా కాదండి. 3 రూపాయలు పెరిగితే అంత భారం ఏం పడదండి. ఏమన్నా ఒక 20 రూపాయలు 15 రూపాయలు అలా పెరిగితే ఒకసారి పడుద్ది కానండి. భారం అంత కస్టమర్ మీద పడదండి. మరి ఇంకో పక్కన చూసుకుంటే సంక్షేమ పథకాలు ఒక పక్కన, అభివృద్ధి విషయంలో రాష్ట్ర గవర్నమెంట్ ఎలా ఉందండి ఈ 2 సంవత్సరాల పరిపాలన? ఇంకా వాళ్ళు దాని గురించి ఏదో చెప్పే పని లేదండి. అంత అభివృద్ధి జరుగుతుందండి. ఏం జరుగుతుందండి? అమరావతిలో కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మొన్న గూగుల్ డేటా సెంటర్ కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇవాళ లోకేష్ గారు చేసినంత తెగువ, ఆయన చూపినంత శ్రద్ధ ఇప్పుడు వచ్చే కంపెనీలు చూసుకుంటే అంత ఉందండి. లిస్ట్ కావాలంటే నేను ఇస్తాను మీకు. అంటే మీరు ఆ మాట అంటారు కానీ ఏదైతే పెట్టుబడులు అని చెప్పి భూదందా చేస్తుంది ఈ గవర్నమెంట్, లోకేష్ గారు సార్ 20 నడుస్తా ఉందని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఉందండి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదండి. బయట నుంచి ఇదివరకు మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి బయట స్టేట్లో ఎలా ఉద్యోగాలు చేస్తున్నారో అలా ఇప్పుడు ఇక్కడికి వచ్చి చేసే పరిస్థితి వస్తాయండి. ఇదే లోకేష్ గారు కానీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసే పనులు కనుక చేస్తే ముందు రోజుల్లో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసి అన్ని ఉద్యోగాలు వస్తాయండి. 20 లక్షలు అని చెప్తున్నారు కానీ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అంటే అంత భయంకరంగా అవకాశాలు ఏమున్నాయి అంటారు రాష్ట్రంలో? అంత వచ్చే అవకాశాలు అసలు ఇప్పుడు వచ్చే కంపెనీలు ఉన్నాయి కదండి. కంపెనీలు 1-2 కాదు కదండి. దగ్గర నాకు తెలిసి 99, ఇప్పుడు 100 కంపెనీలు నాకు తెలిసి ఉన్నాయి. అంటే నాకు తెలియకుండా ఇంకా ఉండొచ్చు. నా దృష్టికి వచ్చే కంపెనీలే 99 నుంచి 100 కంపెనీలు దగ్గర నా దృష్టిలో ఉన్నాయి ఏంటి. అలా ఇంకా వచ్చింది అనుకోండి, వస్తాయి ఉద్యోగాలు వస్తాయండి. అది కాక డెవలప్ పెరుగుద్ది, వాళ్ళు కట్టే ట్యాక్స్లు వాళ్ళు అవన్నీ కలిపి గ్రోత్ కూడా పెరుగుద్ది అండి. అంటే సంపద సృష్టించడానికే కదండి ఇదంతా. వాళ్ళు తిప్పలు పడేది ఎందుకంటే 18 గంటలు బాబు గారు లేచి పని చేస్తున్నారంటే ఇదివరకు ఎవరి దగ్గర కన్నా వెళ్ళి బుధం మీద చేసి మాట్లాడగలిగిన రోజులు ఉన్నాయండి. పాత గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో చెట్లు కొట్టుకుంటా పరదాలు కట్టుకుని తిరిగారండి. లేదు ఆ గవర్నమెంట్ బాగుంది అండి. పేద ప్రజలు సుఖ సంతోషంతో ఉన్నారు. ఇప్పుడు చెట్లు నరుక్కొని పరదాలు కట్టుకొని తిరిగారండి. ఇవాళ ఏ ఊరికైనా సరే డైరెక్ట్ గా వెళ్తున్నారు, మత్స్యకారులను కలుస్తున్నారు, రైతులను కలుస్తున్నారు, బుధం మీద చేసి మీకు ఏం కావాలని అడుగుతున్నారు. ఇంకా అంతకన్నా ఎవరికి ఏం కావాలండి? స్కూళ్ళకి వెళ్తున్నారు. లోకేష్ గారు అయితే స్కూల్కి వెళ్తున్నారు, మీకు ఏం కావాలని అడుగుతున్నారు. మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది అంటున్నారు, అక్కడ భోజనం చేస్తున్నారు. ఎవరు చేశారు చెప్పండి? అంటే గప్పాలు కొట్టుకోవడం తప్పితే అక్కడ ఏం జరగట్లేదు. పేద ప్రజలకు ఏం న్యాయం జరగట్లేదు. మా గవర్నమెంట్ న్యాయం జరిగిందని చెప్తా ఉన్నారు వాళ్ళు. న్యాయం జరిగింది అనడానికి అమర్నాథ్ గారు గుడ్డు చలి అక్కడికి వెళ్తే కోట వేసుకోవాలి, వనకాలి, ఈ మాటలన్నీ చెప్పారండి. మరి ఆ మాటలని చెప్పి వాళ్ళు ఇంత ఎండలో కూడా 18 గంటలు పని చేస్తున్నారండి లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ. కానీ ఇక్కడ పొదుపు అని చెప్పి మమ్మల్ని పేద ప్రజలు కానీ మమ్మల్ని కానీ అడుగుతూ ఉన్నారు కానీ వాళ్ళు నాయకులు ఎవరు ఫాలో అవ్వట్లేదు. చెప్పిన 2వ గంటలను లోకేష్ గారు లాంటి వ్యక్తి సొంత కొడుకే విదేశాలకు అటు ఇటు ఫ్లైట్లు వేసుకుని తిరుగుతున్నాడు, దుబారా ఖర్చు చేస్తా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. అవన్నీ మాట్లాడడానికి ఈయన ఫ్లైట్ వేసుకొని లండన్ వెళ్ళి అక్కడ దాచుకొని వచ్చినంత ఖర్చు ఏం కాదండి. ఎగ్ పఫ్లకి ఏంటి వాళ్ళు తిన్న కోట్లు అంత ఖర్చు ఏం అవ్వలేదండి. ఆయన మొన్న వెళ్ళారు, అప్పుడు కూడా నా సొంత డబ్బులు పెట్టుకుని వెళ్ళానని చెప్పారండి. అవన్నీ కూడా ఇవాళ జనాలు నమ్మే పరిస్థితిలో లేరండి. వాళ్ళు ఇంత మీడియా ఉన్నప్పుడు ప్రతి విషయం జనాలు అందుబాటులోకి వెళ్తుంది. వాళ్ళు ప్రతిదీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. అవన్నీ నమ్మటానికి ఏం లేదండి. ఇప్పుడు ఆయన ప్యాలెస్ కట్టుకున్నాడు, మరి ఆ ప్యాలెస్ ఎంత అయిందండి ఖర్చు? చుట్టూ కంచి కట్టుకున్నాడు. కానీ అమరావతి ఖర్చు కానీ ఇక్కడ అమరావతిలో కానీ అటు పక్క వైజాగ్లో కానీ దోచుకుంటున్నారు భూములన్నీ. దేవుడి భూములు కూడా అన్యాక్రాంతం చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. జనాలు ఎవరో పెద్దోళ్ళు కదండి, దోచుకుంటే చూస్తా ఏమో ఊరుకోరు ఎవరు. మరి అప్పుడు ఆయన ఇక్కడే ఉండి నేను విజయవాడ రాజధాని కడతా అన్నాడు. తర్వాత వైజాగ్ అన్నాడు. వైజాగ్ లో 600-700 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టాడు. జనం డబ్బులు కాదండి అవన్నీ. తర్వాత ఊరుకో ఇది కట్టాడు. అవన్నీ జనం డబ్బులు కాదండి.
జనం డబ్బులు వేస్ట్ చేయడం అంటే అదండి, ఇది కాదండి. ఆ. అంటే ఈ రోజు ఈ గవర్నమెంట్ కూడా అలాగే పార్టీ ఆఫీసుల కోసం ఖర్చు చేస్తుందంట కదా, స్థలాలు లీజుకి ఫ్రీగా ఇస్తుందంట కదా. అవునండి, అవసరానికి ఎంత ఇచ్చారో అంత ఇస్తున్నారు, కానీ వాళ్ళకిలాగా ఇష్టానుసారంగా ఎవరు చేయలేదండి. ఇక్కడ ఎంత అవసరం ఉందో దాన్ని బట్టి ఇస్తున్నారు. మాకు కూడా చూస్తున్నాం కదండి, జనాల్లో తిరుగుతాం, మేము అన్నిసార్లు అడుగుతూ ఉంటాం ఏంటి పరిస్థితి ఎలా ఉందని. అది అంత ఇబ్బందికరంగా ఏం లేదండి. 2029 ఎవరు వచ్చే అవకాశం ఉంది, ఎందుకు ఉందంటారు, ఎవరు వస్తారంటారు? 2029లో టీడీపీ గవర్నమెంట్ వస్తుందండి పక్కాగా. ఎందుకంటే అంత పక్కా ఏముందండి? ఎందుకు చూద్దామంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం జారుతుందండి ఇళ్ళకి, ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమ పథకం జారుతుందండి. ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే అవి కూడా కొంచెం దిద్దుకుంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఏం చేసింది లేదు, ఇప్పటికే దోచుకోవటం తప్పితే ఏం కనపట్లేదు. పథకాలు కూడా సూపర్ 6 సూపర్ 7 ఫెయిల్యూర్ అయిపోయాయని చెప్పి మాట్లాడుతాను గవర్నమెంట్. ఇప్పుడు ఇది మా 1వ డివిజన్ అండి. 1వ డివిజన్లో మా ఎమ్మెల్యే గారు బోండం ఉమామహేశ్వర గారండి. మేము ఇప్పుడు మీ బోటి వాళ్ళు ఎవరైనా వచ్చి అన్న మాకు ఈ పని కావాలి, పెన్షన్ కావాలి, లేకపోతే రోడ్డు కావాలి, లేకపోతే మా ఇంటికాడ పలానా ఇబ్బంది ఉందంటే ఎమ్మడే చేసి పెడుతున్నారండి. అలా 9 కోట్ల వర్కులు చేశారండి మాకు మా దగ్గర మా డివిజన్కి. అంటే అందుబాటులో ఉన్నారంటే గత ఎమ్మెల్యేకి తేడా ఏం కనిపిస్తుంది అంటారు? అందుబాటులో ఉంటున్నారు. 9 కోట్ల వర్కులు జరిగినాయండి నాకు తెలిసి మా ఏరియాలో. గతంలో అసలు రోడ్డు వేసిన వాళ్ళు కానీ అడిగేవాళ్ళు ఎవరండి, భయం, అడిగితే కేసు పెడతారని. మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండేవాడు? ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకు అలా కాదండి, ఏ పని ఉన్నా కానీ ఎమ్మడే ఏంటి పని అని అడుగుతున్నారు, మాకు ఎమ్మడే చేసి పెడుతున్నారు. ఆయన అసలు ఇంకా మా ఎమ్మెల్యే గారు అయితే మీరు రావట్లేదని నన్ను పిలవండి, నేను ఎక్కడికైనా వచ్చేస్తాను, నేను చూసుకుంటాను అన్నారు. ఇంకా అంతకుమించి ఎవరికి ఏం కావాలండి. బోండం ఉమామహేశ్వర గారు మంచిగా వర్క్ చేస్తున్నారు.